అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి సెషన్ లో మనం డిస్కస్ చేసుకుందాం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజుకు సంబంధించినటువంటి జనవరి 26వ తేదీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నటువంటి వాటిని గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ రోజు యొక్క ప్రత్యేకత మనం ఈ రోజును గురించి చూసుకుంటే జనవరి 26వ తేదీకి సంబంధించి చూసుకుంటే గణతంత్ర దినోత్సవ ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. 77వ గణతంత్ర దినోత్సవం అన్నటువంటిది మనం జరుపుకుంటూ ఉన్నామన్నమాట. భారతదేశానికి గణతంత్రం అన్నటువంటిది సాధించి కంప్లీట్ గా 76 సంవత్సరాలు పూర్తయి 77వ సంవత్సరంలో మనకి అడుగు అనేటువంటిది పెడుతుంది. ఆ సందర్భంగా మనకి యొక్క పద్మ అవార్డ్స్ అన్నటువంటి వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి యొక్క పద్మ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ఏ ఏ రంగాలలో ఇస్తారు, ఎప్పుడు ప్రారంభించారు ఫస్ట్ అన్నటువంటిది చూద్దాము. ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించారు అనేసి మనం చూసుకుంటే 1954లో ఈ యొక్క పద్మ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క అవార్డ్స్ అన్నటువంటివి ముఖ్యంగా మనకి ఏ ఏ రంగాలలో ఇస్తారు అన్నటువంటిది మనం చూసుకుంటే కళలు, సాహిత్యము, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర విజ్ఞానము, వాణిజ్యము, విద్య, వైద్యము, క్రీడలు, పౌర సేవలు ఇలాంటి రంగాలలో మనకి ఈ యొక్క పద్మ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ప్రజెంట్ చేస్తారండి. మరి ఈ పద్మ అవార్డ్స్ అన్నటువంటి వాటిని మనకు ఎవరు ఇస్తారనేసి చూసుకుంటే రాష్ట్రపతి చేతుల మీదుగా మొత్తంగా చూసుకుంటే ఈ పద్మ విభూషణ్ అన్నటువంటిది, అదే విధంగా పద్మభూషణ్ అవార్డు అనేసి చెప్తాము. ఇంకా మనం చూసుకుంటే పద్మశ్రీ, ఈ విధంగా 3 కేటగిరీస్ లో మనకి ఈ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ప్రజెంట్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటిది మనకు అత్యున్నతమైనటువంటి విశిష్టమైనటువంటి సేవలకు గాను పద్మ విభూషణ్ అన్నటువంటి అవార్డు ఇస్తారనమాట. మనందరికీ తెలుసు భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది అనేసి చూసుకుంటే భారత రత్న అన్నటువంటిది. ఈ యొక్క భారత రత్న తర్వాత మనకి అత్యంత రెండవ పురస్కారంగా మనము రెండవ విశిష్టత కలిగినటువంటి పురస్కారంగా ఈ యొక్క పద్మ విభూషణ్ అన్నటువంటి దాన్ని చెప్తాము. ఇక మూడవది వచ్చేసి 3వ ర్యాంక్ లో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారాలలో ఈ విభాగంలో చూసుకుంటే 3వ అవార్డుగా మనము ఈ యొక్క పద్మభూషణ్ అన్నటువంటి అవార్డును చెప్తాము అనమాట. మరి 4వ సిరీస్ లో ఉన్నటువంటిది వచ్చేసి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అన్నటువంటి దాన్ని చెప్తాము. అయితే ఈ 3 అవార్డ్స్ అన్నటువంటివి ఈ ఇయర్ కి సంబంధించి మనకి పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటిది 5 మందికి రావడం జరిగింది 2026 లో. ఈ పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది మనం చూసుకుంటే 13 మందికి రావడం జరిగిందనమాట. ఇక పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది మనం చూసుకుంటే మొత్తంగా 113 మందికి ఈ పద్మశ్రీ అవార్డు అన్నటువంటి దాన్ని మనకి ప్రజెంట్ చేయడం, అంటే ఈ పద్మశ్రీ అవార్డు అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేశారండి. ఇప్పటికీ మనకు ప్రజెంట్ చేయలేదు, వీరి యొక్క నేమ్స్ అన్నటువంటివి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విభాగాలలో మనకి ఈ రంగాలలో తమ కృషి అన్నటువంటిది చేసినటువంటి వ్యక్తులకు ఈ అవార్డు అన్నటువంటిది పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ఇస్తారనమాట. మరి ఈ యొక్క అవార్డ్స్ అన్నటువంటివి మినహాయింపులు ఏవైనా ఉన్నాయా, ఎవరికి అవార్డు అన్నటువంటిది ఇవ్వరు అనేసి మనం చూసుకుంటే మినహాయింపులు కూడా ఉన్నాయండి. భారత పౌరులకు మనకి ఈ అవార్డ్స్ అన్నటువంటివి ఇస్తారనమాట. దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ఈ అవార్డ్స్ అన్నటువంటివి ఇవ్వరు. ఎవరైతే అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు మనకి అవార్డ్స్ ఇవ్వరు అనేసి చెప్పుకున్నాం కదా, ప్రభుత్వ ఉద్యోగులు మనకి అనర్హులుగా చెప్తాము. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులలో కూడా మనకి మినహాయింపు అన్నటువంటిది ఉందండి. ఎవరికి మినహాయింపు ఉంది అనేసి మనం చూసుకుంటే ఈ యొక్క శాస్త్ర విజ్ఞానము, ప్రభుత్వ రంగంలోనే మనకి శాస్త్ర విజ్ఞానము, అదే విధంగా ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి వీరి ఇద్దరికీ కూడా మనకి ఈ మినహాయింపు అన్నటువంటిది ఉందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా ఈ పద్మ అవార్డ్స్ కి మనకి వీళ్ళు అర్హులే అనేసి చెప్పడం జరిగింది, అర్హులే అన్నమాట. అయితే ఇంకా మనం చూసుకుంటే దీని డీటెయిల్స్ అన్నటువంటివి చూసుకుంటే ఎవరు ఈ నేమ్స్ అన్నటువంటివి మనకి ఎవరు ఈ పద్మ అవార్డ్స్ కి మనకి నేమ్స్ ఎవరైతే నామినేషన్ అన్నటువంటిది వేసి ఉంటారో వాళ్ళకు సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ప్రధానమంత్రి పద్మ అవార్డు ప్రధానమంత్రి గారు ఈ యొక్క పద్మ అవార్డ్స్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క పద్మ అవార్డ్స్ కమిటీ ఎవరు ఏర్పాటు చేస్తారు, ప్రధాని గారు మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో మనకి ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ అన్నటువంటిది ఉంటుంది అనేసి మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో ఈయన యొక్క అధ్యక్షతన మనకి ఈ కమిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఈ కమిటీలో సభ్యులుగా మనం చూసుకుంటే
ఈ యొక్క హోమ్ అఫైర్స్ సెక్రటరీ, అదే విధంగా ఈ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళతో పాటు మనకి మొత్తంగా 4 నుంచి 6 వరకు వ్యక్తులు ప్రముఖ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. మనకు అధ్యక్షత వచ్చేసి కేబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన అధ్యక్షతన హోమ్ అఫైర్స్ సెక్రటరీ, ప్రెసిడెంట్ సెక్రటరీ, వారితో పాటు 4 నుంచి 6 మంది వ్యక్తులు యొక్క ప్రముఖ ఎవరైతే ఈ యొక్క అనుభవజ్ఞులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మనకి ఈ కమిటీలో ఉంటారన్నమాట. అయితే ఈ కమిటీకి సంబంధించి మనం చూసుకుంటే నామినేషన్లు అన్నటువంటివి ఈ యొక్క పోర్టల్ ద్వారా మనకి నామినేషన్స్ అన్నటువంటివి ఎవరైతే వ్యక్తులు ఈ పద్మ అవార్డుకు ఈ రంగానికి సంబంధించినటువంటి నామినేషన్స్ అన్నటువంటివి వస్తాయి. ఆ నామినేషన్స్ అన్నటువంటి వాటిని మనకి ఈ యొక్క పద్మ అవార్డుల కమిటీ అన్నటువంటిది పరిశీలిస్తుంది అన్నమాట. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత వీరి అధ్యక్షతన ఈ కమిటీ అన్నటువంటిది పరిశీలించిన తర్వాత వీరి యొక్క పేర్లు అన్నటువంటివి మనకి మళ్ళీ ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి ఇద్దరికి కూడా ఇక్కడ పిఎం ప్లస్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఇద్దరు కూడా మనకి ఈ పేర్లు అన్నటువంటి వాటిని ఆమోదించిన తర్వాత మనకి ఈ అవార్డులు అన్నటువంటి వాటిని వాళ్ళకి ఖరారు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించి ఈ అవార్డులు అన్నటువంటివి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఇయర్ కి సంబంధించి మనం చూసుకుంటే పద్మ విభూషణ్ అన్నటువంటిది 5 మందికి, పద్మభూషణ్ అన్నటువంటిది 13 మందికి, పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది 113 మందికి రావడం జరిగింది. వాటిని గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నటువంటివి చూద్దాం. చూడండి మరైతే ఇక్కడ చూడండి పద్మ అవార్డ్స్ 2026 విజేతలు పద్మ విభూషణ్ అన్నటువంటిది 5 మందికి వచ్చింది, పద్మభూషణ్ అన్నటువంటిది 13 మందికి వచ్చింది, ఇక పద్మశ్రీ అన్నటువంటిది 113 మందికి రావడం జరిగింది. అయితే ఈ పద్మ విభూషణ్ విజేతల పేర్లు అన్నటువంటివి ఒకసారి చూడండి. ధర్మేంద్ర సింగ్ దేవోల్ ముఖ్యంగా మనకి ఏ రంగంలో చూసుకుంటే కళలకు సంబంధించి ఈయనకు అవార్డు రావడం జరిగింది అనమాట. మనకి రీసెంట్ గా కూడా ఈయన న్యూస్ లో ఉన్నారు, మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఇక కేటీ థామస్ గారు ప్రజా సంబంధాలకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక ఎన్ రాజం గారు కళలు ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి. ఇక పి నారాయణ్ గారు వచ్చేసి సాహిత్యము విద్యారంగంలో కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఇక విఎస్ అచ్యుతానంద్ ప్రజా సంబంధాల ఈ యొక్క రంగంలో మనకి కేరళకు చెందినటువంటి వ్యక్తి. వీరి 5గురికి కూడా మనకి ఈ యొక్క పద్మ విభూషణ్ అన్నటువంటిది రావడం జరిగింది. వీరి పేర్లు అన్నటువంటివి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ యొక్క ధర్మేంద్ర సింగ్ దేవోల్ మనకి ఈయన రీసెంట్ గా మరణిస్తూ వార్తల్లో కూడా ఉన్నారనమాట, కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1935లో పంజాబ్ లో పుట్టినటువంటి కళల విభాగంలో ఈయనకు వచ్చిందండి. ఈయన వచ్చేసి మనకి హీరోగా చెప్తాము. అయితే చూడండి 1935లో పంజాబ్ లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్ నటుడు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబైకి చేరి సినిమా హీరో అయ్యారనమాట. అయితే ఈ యొక్క ఫూల్ ఔర్ పతర్ 1966తో మనకి మొదలైన ఆయన విజయం పరంపర అన్నటువంటిది ఇక అనుపమ, యాదోన్ కి భారత్, చుప్కే చుప్కే, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్ లాంటి ఎన్నో ఆణిముత్య చిత్రాలు అన్నటువంటివి అందించారు. అమితాబ్ తో కలిసి నటించినటువంటి ఈ యొక్క షోలే ఆయన సినీ జీవితంలో మైలురాయిగా మనకి నిలిచిందనమాట. వివాదాస్పదాలకు మనకి దూరంగా ఉంటూ నిర్మాతల హీరోగా పేరు అన్నటువంటిది తెచ్చుకున్నటువంటి ఈ హీరోగా ఎన్ని చెప్తాము ధర్మేంద్ర గారిని. దాంతో పాటు ఇక్కడ చూడండి హీరోకు సాధ్యం కాని రీతిలో త్రిశత చిత్రాల్లో ఆయన నటించగలిగారు. 2004లో రాజస్థాన్ లోని బికనేర్ నుంచి, ఇది ఇంపార్టెంట్ అండి, బికనేర్ నుంచి లోక్సభకు ఎన్నికైన ధర్మేంద్ర నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఆయన మనస్తత్వము రాజకీయాలకు సరిపడదు అనేసి ఆ తర్వాత ఆయన మనకి ఈ యొక్క పాలిటిక్స్ కి సంబంధించి దూరంగా ఉన్నారన్నమాట. మరి కుమారులు సన్నీ దేవోలు, బాబీ దేవోలు బాలీవుడ్ లో నటులుగా స్థిరపడ్డారు. 2025 నవంబర్ లో మనకి కన్ను మూస్తూ ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం 21 మనకి ఈ నెల 1వ తేదీన విడుదలైంది. అయితే 2012లో ధర్మేంద్రను మనకి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఇప్పుడు వచ్చేసి పద్మ విభూషణ్ అవార్డు అండి. 2012లో ఆల్రెడీ మనకి ఈయనకి పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది ఇచ్చారనమాట. భారత ప్రభుత్వం తాజాగా 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఈ యొక్క పద్మ విభూషణ్ ను మనకి ఈయనకి మరణాంతరం పోస్టమస్ గా అనౌన్స్ చేయడం జరిగింది.
ఇక నెక్స్ట్ వ్యక్తిని మనం చూసుకుంటే ఇక్కడ కేటీ థామస్ గారు, కేరళకు చెందినటువంటి యొక్క థామస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా కూడా మనకి వర్క్ చేశారనమాట. అయితే 1937 జనవరి 30న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించినటువంటి ఆయన 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మనకి పనిచేయడం జరిగింది. అయితే అంతకు ముందు వచ్చేసి ఈ 1985 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మనకి పదోన్నతి పొందేంత వరకు కూడా కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అన్నటువంటివి అందించారు. ఈయనకు సంబంధించి 2007లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇందాక ధర్మేంద్ర గారికి ఏమో 2012, ఈయనకేమో 2007లో యొక్క పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ తర్వాత కేరళ జ్యుడిషియల్ లీగల్ రీఫార్మ్స్ కమిటీ చైర్మన్ గా కూడా మనకి పని చేయడం జరిగిందనమాట. ఏ విభాగంలో ఈయనకు వచ్చింది? సామాజిక సేవ అన్నటువంటి విభాగంలో ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటి దాన్ని మనకి అనౌన్స్ చేశారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ డాక్టర్ ఎన్ రాజం గారు, ఈవిడ వచ్చేసి వయోలిన్ విద్వాంసురాలండి. సంగీత విభాగంలో మనకి ఈవిడకి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఈవిడ వాయించేటువంటి వయోలిన్ అన్నటువంటిది మనకి మనుషులు మాట్లాడినట్టుగా ఉంటుందట. అయితే ఇక్కడ చూడండి, డాక్టర్ ఎన్ రాజం పద్మ విభూషణ్ కు ఎన్నికైనప్పటికీ మనకి ఈమె వచ్చేసి 1938 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. వయోలిన్ విద్వాంసురాలిగా మనకి పేరు అన్నటువంటిది ఖ్యాతి గడించడం జరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా ఇక్కడ చూడండి, కర్ణాటక మ్యూజిక్ మనకి యొక్క కర్ణాటక సంగీతం అన్నటువంటిది ఉంది, తర్వాత హిందుస్థానీ సంగీతం అన్నటువంటిది ఉంది. మనకి హిందుస్థానీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట ఈమె. అయితే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. మనుషుల స్వరాన్ని తలపించేలా వయోలిన్ ని పలికించడం ద్వారా ఆమె సింగింగ్ వయోలినిస్ట్ గా వయోలినిస్ట్ గా ప్రఖ్యాతి అన్నటువంటిది గడించారు. ఇక బనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్ గా సుదీర్ఘ కాలం పాటు మనకి పనిచేయడం జరిగింది. 1984లో పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. 2004లో పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఇక 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు అన్నటువంటి దాన్ని కూడా మనకి పొందారనమాట. ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గా కూడా మనకి యొక్క ఎన్ రాజన్ గారు వర్క్ చేయడం జరిగింది. ప్రఖ్యాత కర్ణాటక సంగీతకారుడు విద్వాన్ ఎన్ నారాయణ్ అయ్యర్ కుమార్తె అయిన ఈమె కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో మనకి ప్రావీణ్యత అన్నటువంటి దాన్ని సంతరించుకున్నారు. ఇక నెక్స్ట్ ఈ అవార్డుకు చెంది ఈ పద్మ విభూషణ్ కు సంబంధించి మనం చూసుకుంటే పి నారాయణ్ గారు, ఈయన వచ్చేసి మనకి 1936 మే 28న కేరళలోని మనకాడ్ అనే గ్రామంలో నారాయణ్ గారు జన్మించారనమాట. ఏదైతే ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను మనకి రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యొక్క వేల మందిని మనకి RSS లో సభ్యులుగా మనకి ఈ సంస్థను పరిధిలోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఈయనకు పేరు అన్నటువంటిది ఉంది. ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మొత్తంగా చూసుకుంటే 100 సంవత్సరాలు అన్నటువంటిది పూర్తి చేసుకొని న్యూస్ లో ఉంది. దాని గురించి కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఇక RSS జనసంఘ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1975లో కోళికోడ్ నుంచి ప్రారంభించిన జన్మభూమి పత్రికకు మేనేజర్ గా వర్క్ చేయడం జరిగింది. ప్రత్యేక కరెస్పాండెంట్ గా ఇక ఎడిటర్ గా పనిచేశారు. అయితే 1992లో అదే పత్రికకు చీఫ్ ఎడిటర్ గా కూడా మనకి పదవీ విరమణ పదోన్నతి అన్నటువంటిది పొందారనమాట. అయితే 2000లో మనకి అదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2003లో స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ గా కూడా మనకి ఈయన పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి సామాజిక సేవ అన్నటువంటి విభాగంలోనే మనకి వచ్చిందండి అవార్డు అన్నటువంటిది. మరి విఎస్ అచ్యుతానంద గారి గురించి చూద్దాము. ఈయన వచ్చేసి మనకి కేరళ మాజీ 2006 నుంచి 2011 వరకు సిపిఎం తరఫున ముఖ్యమంత్రిగా వర్క్ చేయడం జరిగిందనమాట. కేరళ సీఎం గా వర్క్ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయిన. అయితే సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో కూడా మనకి ఒకరుగా చెప్తాము. 1923 అక్టోబర్ 20న జన్మించిన ఆయన 101 ఏళ్ల వయసులో 2025 జూలై 21న మనకి కన్ను మూశారు. అంటే ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ లోనే ఉందన్నమాట. అయితే 82 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా మనకి బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన సంక్షేమము, అవినీతి నిర్మూలన, భూ సంస్కరణలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఖచ్చితంగా వ్యవహరించే
అందించేటువంటి వ్యక్తిగా మనకి పేరు అన్నటువంటిది పొందారు. మరి సీఎం గా దిగిపోయిన తర్వాత ఆ రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్పర్సన్ హోదాలో మనకి కొంతకాలం పాటు కొనసాగారనమాట. ఇక కేరళ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నాయకుడిగా కూడా మనకి పేరు అన్నటువంటిది పొందారు. పార్టీలకు అతీతంగా తన యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మనకి పేరు పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క అచ్యుతానందన్. ఇక ఏదైతే మనం ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు థర్డ్ సిరీస్ లో ఉన్నటువంటిది అత్యున్నత పురస్కారాలలో 3వ అత్యున్నత పురస్కారం అయినటువంటి ఈ పద్మభూషణ్ అవార్డు మొత్తంగా 13 మందికి రావడం జరిగిందండి. వాళ్ళని గురించి చూస్తే అల్కా యాజ్నిక్ గారు కళల విభాగంలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక భగత్ సింగ్ కోశ్యారి గారు ప్రజా సంబంధాల విభాగంలో మనకు వచ్చిందనమాట, ఉత్తరాఖండ్ కి చెందినటువంటి వ్యక్తి. ఇక కేఆర్ పళనిస్వామి వైద్య రంగానికి సంబంధించి నాకు వచ్చింది తమిళనాడు. ఇక మమ్ముట్టి గారు కళల విభాగంలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నటుడు. ఇక నోరి దత్తాత్రేయుడు వైద్యానికి చెందినటువంటి వైద్య రంగంలో వచ్చింది, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులండి. ఇక పీయూష్ పాండే గారు కళల విభాగంలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక ఎస్కేఎం మైలానంద్ గారు సామాజిక సేవా విభాగంలో తమిళనాడు. ఇక శతావధాని ఆర్ గణేశన్ గారు కళల విభాగంలో కర్ణాటక. శిబు సోరెన్ గారు ప్రజా సంబంధాల విభాగంలో జార్ఖండ్. ఉదయ్ కోటక్ గారు వాణిజ్యము పరిశ్రమలు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక వికే మల్హోత్రా గారు ప్రజా సంబంధాలకు విభాగంలో ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇక వెల్లపల్లి నటేశన్ గారు ప్రజా సంబంధాల విభాగంలో కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఇక విజయ్ అమృతరాజ్ గారు క్రీడా విభాగంలో అమెరికాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఇక చూడండి భగత్ సింగ్ కోశ్యారి గారి గురించి మనం చూద్దాము. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ నుంచి 2002 మార్చి వరకు సీఎం గా మనకు సేవలు అనేటువంటివి అందించారండి. ఉత్తరాఖండ్ సీఎం గా మనకి సేవలు అనేటువంటివి అందించినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే 2002 నుంచి 7 వరకు మధ్య కాలంలో మనకి ఈయన బీజేపీ తరఫున ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా 2008 నుండి 14 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా వర్క్ చేయడం జరిగింది. అయితే 2014 నుండి 19 మధ్య కాలంలో లోక్సభ సభ్యుడిగా మనకి పనిచేశారనమాట. తర్వాత 2019 నుంచి 2023 వరకు ఈ యొక్క మహారాష్ట్ర 22వ ఏ రాష్ట్ర గవర్నర్ అనేది చూసుకుంటే మహారాష్ట్ర గవర్నర్ 22వ గవర్నర్ గా వర్క్ చేశారు. దాంతో పాటు 2020-21 మధ్య కాలంలో గోవా గవర్నర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. గోవా గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యతలు మనకి స్వీకరించడం జరిగింది అనమాట. అయితే 2019 నవంబర్ 23న తెల్లవారుజామున గవర్నర్ హోదాలో మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్లతో ప్రమాణ స్వీకారం చేయించి వివాదాస్పదమైనటువంటి అంశంలో మనకి చిక్కుకున్నారు. ఇది భగత్ సింగ్ కోశ్యారి గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ముఖ్యంగా ఏ రంగానికి సంబంధించి వచ్చింది అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి వచ్చింది, ఏ రంగంలో రావడం జరిగింది, ఏ విభాగంలో రావడం జరిగింది, ఇది వరకు వాళ్ళకి ఏమైనా ఈ అవార్డ్స్ అన్నటువంటివి పద్మ అవార్డ్స్ అన్నటువంటివి వచ్చాయా, ఇది చూసుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూడండి కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి గారు తమిళనాడుకు చెందినటువంటి వైద్య విభాగంలో ఈయనకు వచ్చిందండి. అయితే ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు, 5 దశాబ్దాలుగా మనకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారనమాట. ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అన్నటువంటిది గ్యాస్ట్రోఎంటరాలజీకి 2004 నుంచి 5 మధ్య కాలంలో మనకి అధ్యక్షుడిగా వర్క్ చేశారు ఈయన. అయితే చెన్నై అపోలో హాస్పిటల్లో ఈ యొక్క సీనియర్ కన్సల్టెంట్ గా కూడా మనకి ఈయన సేవలు అన్నటువంటివి అందించారు. గతంలో పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది కూడా పొందినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే సామాజిక కార్యకర్తగా ఈ యొక్క ఎస్కేఎం మైలానంద్ గారిని చెప్తాము. అయితే చూడండి తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త సామాజిక అభ్యున్నతి, పేద ప్రజల సాధికారత, సమ్మిళిత అభివృద్ధి కోసం విశేషంగా పనిచేయడం జరిగిందనమాట. ఆయన యోగా, ధ్యానము, ఉచిత వైద్య సేవలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలు, వీటి ద్వారా మనకి దాదాపు 3,000కు పైగా గ్రామాలు అన్నటువంటివి ఈయన సేవలు అన్నటువంటివి అందించారు.
ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ శతావధాని ఆర్ గణేష్ గారికి వచ్చేసి మనకి సంస్కృతం కన్నడ సాహిత్యంలో సాహిత్య రంగంలో అవార్డు అన్నటువంటిది వచ్చింది. కర్ణాటకకు చెందినటువంటి యొక్క శతావధానకర్త సంస్కృతము కన్నడ సాహిత్యాల్లో విశేష పట్టున్నటువంటి మేధావి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈయన ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇక సాంస్కృతిక కార్యక్రమాలు అష్టావధానము శతావధానాలు అన్నటువంటివి నిర్వహించారు. ఏ రంగంలో వచ్చింది? ఈ యొక్క సాహిత్య రంగంలో వచ్చింది. నెక్స్ట్ చూడండి, సిబు సోరెన్ గారు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అన్నటువంటిది ఉందో జేజేఎం పార్టీ, ఆ పార్టీ స్థాపకుడిగా చెప్తామన్నమాట సిబు సోరెన్ గారిని. ప్రస్తుతానికి ఈయన యొక్క కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ గారు అక్కడ సీఎం గా మనకి వర్క్ చేస్తున్నారు. అయితే సిబు సోరెన్ గారికి మనకి ఈసారి పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. అయితే ఆయన గురించి ఒకసారి చూద్దాం. చూడండి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు. 1944 జనవరి 11న జన్మించిన ఆయన 2024 ఆగస్టు 5వ తేదీన మరణించారు. అయితే గిరిజన అభ్యున్నతి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం మనకి విశేష పోరాటాలు అన్నటువంటివి చేశారనమాట. 2005 మార్చి 2 నుంచి 12 వరకు 10 రోజులు, 2008 ఆగస్టు 27న మనకి అప్పటి నుంచి 2009 జనవరి 19 వరకు మొత్తంగా 145 రోజులు. ఇక 2009 డిసెంబర్ 30 నుండి 2010 జూన్ వరకు 153 రోజులు ముఖ్యమంత్రిగా మనకి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి వర్క్ చేశారు. ఇక మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఏ హయాంలో మనకి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కూడా మనకి సిబు సోరెన్ గారు తన యొక్క సేవలు అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4 సార్లు ఎంపీగా మనకి ఉన్నారనమాట. ఇక 1994లో ప్రైవేట్ సెక్రటరీ హత్య కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకి శిక్ష అన్నటువంటిది విధించింది. ఇక పివి నరసింహారావు గారి ఏదైతే ప్రభుత్వానికి మనకి అనుకూలంగా ఓటేసేందుకు 1993లో జేజేఎం ఎంపీలు లంచం తీసుకున్నారన్నటువంటి ఆరోపణల సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా మనకి సిబు సోరెన్ గారు పేరు విస్తృత ప్రచారంలోకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న ఆయన ఎప్పుడు ఈ యొక్క 5 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిని అన్నటువంటి దాన్ని పూర్తిగా చేపట్టలేదు. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ వరుసగా 2వసారి ఈ యొక్క జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మనకి ఎన్నికయ్యారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క వికే మల్హోత్రా గారి గురించి అన్నమాట. ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు, మనకి ఢిల్లీ భాజపా అధ్యక్షుడిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా, లోక్సభ భాజపా ఏదైతే ఈ యొక్క బీజేపీ ఉపనేతగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మనకి పనిచేశారు. అయితే 1931 డిసెంబర్ 3న బ్రిటిష్ ఇండియాలో లాహోర్ ప్రావిన్స్ లో మనకి ఈయన జన్మించడం జరిగిందండి. ఇక ఆయన 2025 సెప్టెంబర్ 30న మనకి కన్నుమూసారనమాట. పోస్ట్మస్ గా అవార్డు అన్నటువంటి దాన్ని ఆయనకు అనౌన్స్ చేశారు. మరి 1999లో ఆయన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద భారీ మెజారిటీతో మనకి విన్ అవ్వడం జరిగింది. 5 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా మనకి పనిచేశారనమాట. ఇక నెక్స్ట్ వ్యక్తిని మనం గురించి చూసుకుంటే ఇక్కడ వెల్లపల్లి నటేషన్ గారు. కేరళకు చెందిన నటేషన్ సామాజిక సేవలో గుర్తింపు పొందారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ప్రధాన కార్యదర్శిగా మనకి ఈయన ఉన్నారనమాట. సుమారుగా 130 విద్యా సంస్థలు, వృత్తి విద్యా కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు అన్నటువంటివి స్థాపించి సామాజిక సేవా విభాగంలో ఈ అవార్డు అన్నటువంటిది పొందారు. ఇక పేదలకు చదువులను అందుబాటులోకి తెచ్చి వారి యొక్క సాధికారతకు అన్నటువంటిది విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తిగా ఈయన చెప్తాము. ఇక వ్యాపార రంగంలో పీయూష్ పాండే గారు ఏదైతే ఈ ఫెవికాల్ అన్నటువంటిది ఉంటుందో ఫెవికాల్ ని ప్రజలకు చేరువ చేసినటువంటి వ్యక్తిగా ఈయన చెప్తామన్నమాట. చూడండి, వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ఈ వ్యాపార దిగ్గజంగా పీయూష్ పాండే గారు మనకి ఈయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. చూడండి, వ్యాపార ప్రకటనల రంగంలో విశేషమైన ఖ్యాతి గడించారు. వినూత్న ఇతివృత్తాలు, ఈ యొక్క థీమ్స్ అన్నటువంటి వాటిని డిఫరెంట్ గా కూడినటువంటి ప్రకటనల ద్వారా ఫెవికాల్ ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చూపిన సృజనాత్మకత అమోఘము. ఇక హర్ఘర్ కుచ్ కెహతా హై నినాదంతో, ఏషియన్ పెయింట్స్ కుచ్ కాస్ హై వ్యాఖ్యతో క్యాడ్బెరీ చాక్లెట్లను ప్రజలకు చేరువ చేశారు. ఇక మిలే ససూర్ మేరా తుమ్హారా అన్నటువంటి గీతాన్ని
తరానికి సాహిత్యం అందించి భారత భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనకి చాటి చెప్పారనమాట. ఇక 1995 సెప్టెంబర్ 5న జన్మించిన ఆయన 2025 అక్టోబర్ 23న మనకి మరణిస్తూ వార్తల్లో ఉన్నారు. అది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇక 2016లో పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది పొందడం జరిగింది. ఈసారి వచ్చేసి పద్మభూషణ్ అవార్డు అండి. 2016లో పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది అన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే పద్మ అవార్డులు పొందినటువంటి తెలుగు వాళ్ళను ఒకసారి చూద్దాము. అయితే నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు అన్నమాట. ఈయన పద్మభూషణ్ అవార్డు అన్నటువంటిది పొంది మనకి వార్తల్లో ఉన్నారు, తెలుగు వ్యక్తి. ఈయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. మహమ్మారిపై ఆయనది అవిశ్రాంత పోర్ అనేసి చెప్పాలి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన ప్రతి 3 ఏళ్లకు ఒకసారి భారత్కు వచ్చి ఈ యొక్క క్యాన్సర్ నివారణ పైన మనకి అనేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అన్నటువంటివి నిర్వహిస్తూ అందులో పాల్గొంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రభుత్వ సలహాదారుగా మనకి కొనసాగుతున్నటువంటి ఆయన 2 రాష్ట్రాల్లో క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలతో కలిసి మనకి పనిచేయడం జరుగుతుంది. అనేక ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఒకళ్ళన్నమాట. అయితే ఆయనకు 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అనేటువంటిది అందించింది. 2015లో పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది ఇచ్చింది. మరి తాజాగా పద్మభూషణ్ పురస్కారం అన్నటువంటి దాన్ని కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో 1947 అక్టోబర్ 21న ఆయన పేద కుటుంబంలో జన్మించారు. అయితే కర్నూలులోని వైద్య కళాశాలలో MBBS, హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాలలో MD అన్నటువంటిది మనకి పూర్తి చేశారు. ఇక 1972 ఫిబ్రవరి నుంచి ఏడాది పాటుగా ఈ యొక్క గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో పనిచేశారనమాట. ఇక 1973 నుండి 76 వరకు మనకి ఉస్మానియా అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క రేడియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ వైద్యుడిగా మనకి సేవలు అన్నటువంటివి అందించారు. అనంతరం అమెరికాకు వెళ్లారు. ఇక క్యాన్సర్ పై 4 పుస్తకాలు, 300కు పైగా శాస్త్రీయ వ్యాసాలు అన్నటువంటివి రచించారనమాట. ఆయన ఆధ్వర్యంలో సుమారుగా 300కు పైగా ఈ యొక్క వైద్యులు శిక్షణ అన్నటువంటివి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపక సభ్యుల్లో మనకి ప్రస్తుతం ఒకరిగా చెప్తాము, ఈయన కూడా ఒకరన్నమాట. అయితే ప్రస్తుతం హాస్పిటల్ సలహాదారులుగా కొనసాగుతున్నారు. 2014లో అమెరికాలో అత్యున్నత పురస్కారం అయినటువంటి ద ఎల్లిస్ ఐలాండ్ మోడల్ ఆఫ్ ఆనర్ ఎవరిచ్చారు? ఈ అత్యున్నత పురస్కారము అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారం ద ఎల్లిస్ ఐలాండ్ మోడల్ ఆఫ్ ఆనర్ అమెరికా క్యాన్సర్ సొసైటీ అందించేటువంటి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రిబ్యూట్ ఆఫ్ లైఫ్ అవార్డులు అన్నటువంటివి కూడా మనకు అందుకున్నారనమాట. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అన్నటువంటిది మళ్ళీ మనకు న్యూస్ లో ఉందండి. దీనికి సంబంధించినటువంటి అమరావతిలో మనకి ఈ యొక్క బసవతారకం హాస్పిటల్ అన్నటువంటి దానికి శంకుస్థాపన చేస్తూ వార్తల్లో ఉంది. దాన్ని ఒకసారి రెఫర్ చేయండి. ఇక జి చంద్రమౌళి గారు పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది పొందారు. ఇక్కడ తెలుగు వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నామండి. జి చంద్రమౌళి గారు పద్మశ్రీ అవార్డు DRDO, DRDL విశ్రాంత శాస్త్రవేత్త, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి. ఇక ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారికి వచ్చేసి పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఇక విజయానంద్ P. రెడ్డి గారికి పద్మశ్రీ, ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా ఉన్నటువంటి ఈయనకు వచ్చింది. ఇక మామిడాల జగదీష్ కుమార్ పద్మశ్రీ అవార్డు UGC చైర్పర్సన్ గా మనకి వర్క్ చేయడం జరిగిందనమాట. తర్వాత డాక్టర్ కుమారస్వామి తంగరాజు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. CCMB ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త అన్నమాట. అయిన ఈ రంగంలో శాస్త్ర సాంకేతిక రంగంలో మనకి ఈ పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది అనౌన్స్ చేశారు. ఇక గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వచ్చేసి పద్మశ్రీ మరణాంతరము అన్నమాచార్య కీర్తనలకు మనకి ప్రాణం పోసి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసినటువంటి ప్రముఖ సంగీత కళాకారుడు అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే గూడూరు వెంకటరావు జీవి రావు గారు పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్ డైరెక్టర్. ఇక నెక్స్ట్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం గారు పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది పొందారు. నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ లో మనకి డైరెక్టర్ గా శాస్త్రవేత్త అన్నమాట, శాస్త్ర సాంకేతిక విభాగంలో వచ్చింది. ఇక మామిడాల రమారెడ్డి పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది మరణాంతరం ఇచ్చారు. ఇక సహకార ఉద్యమ నేతగా మనకి ఈయనకి ఈ విభాగంలో. ఇక నెక్స్ట్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే మనకి టీవీ యాక్టర్, ఇక్కడ మనకి సినీ యాక్టర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది ఇచ్చారు. నటుడు అన్నమాట ఆయన. ధర్మేంద్ర గారు కూడా మనకి నటుడు అండి. ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరిగింది.
ఇక ఈ పద్మ అవార్డ్స్ పొందినటువంటి క్రీడాకారులు 2026 లో పద్మ అవార్డ్స్ పొందినటువంటి క్రీడాకారులను గురించి ఒకసారి చూడండి. విజయ్ అమృత్ రాజ్ టెన్నిస్ క్రీడాకారుడు అన్నమాట. ఈ అవార్డు పద్మభూషణ్ అవార్డు. ఇక ఈ 2026 లో ఈ అవార్డు పొందిన ఏకైక క్రీడాకారులకు సంబంధించి పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి ఏకైక క్రీడాకారుడు మనకి విజయ్ అమృత్ రాజ్ గారు, టెన్నిస్ క్రీడాకారుడు. ఇక రోహిత్ శర్మ గారు క్రికెట్ కు చెందినటువంటి క్రీడాకారుడు, పద్మశ్రీ. హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్, పద్మశ్రీ. ఇక బల్దేవ్ సింగ్ హాకీ క్రీడ పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది పొందారు. ఇక సవితా పునియా గారు మహిళల హాకీ మాజీ గోల్ కీపర్, పద్మశ్రీ అవార్డును పొందారు. ఇక ప్రవీణ్ కుమార్ పద్మశ్రీ అవార్డు, పారా హై జంపర్. ఇక భగవాన్ దాస్ పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది వచ్చింది, ఈ పారా లిఫ్టర్ అన్నమాట. నెక్స్ట్ పళనివేల్ పారా పవర్ లిఫ్టర్ గా చెప్తాము, పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఇక వ్లాదిమిర్ మెస్త్ విరిష్వలి రెజ్లింగ్ కోచ్ గా ఉన్నారు, పద్మశ్రీ అవార్డు అన్నటువంటిది మరణాంతరం ఇవ్వడం జరిగింది అనమాట. స్పోర్ట్స్ పర్సనాలిటీలో మరణాంతరం వచ్చింది. ఇక ఈ అవార్డ్స్ అన్నటువంటివి మనకి అత్యధికంగా ఏ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు అన్నటువంటివి వచ్చాయి అనేది మనం చూస్తే మహారాష్ట్ర అత్యధికంగా మనకి 16 పద్మ అవార్డ్స్ అన్నటువంటివి నెగ్గింది. ఇక తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులకు 13 అవార్డ్స్ అన్నటువంటివి 13 అవార్డులు అన్నటువంటివి వచ్చాయన్నమాట. ఇక ఉత్తరప్రదేశ్ వ్యక్తులకు వచ్చేసి 12 మందికి గాను, వెస్ట్ బెంగాల్ కు సంబంధించి 11 మందికి గాను, కేరళకు సంబంధించి 8 మందికి గాను, కర్ణాటకకు సంబంధించి 8 మందికి, తెలంగాణకు సంబంధించి 7 మందికి, గుజరాత్ కు సంబంధించి 5 మందికి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నలుగురికి, ఇక మధ్యప్రదేశ్ కు సంబంధించి 4కి, ఇక ఒడిశాకు సంబంధించి మనకి 4కి వచ్చిందనమాట. ఈ పద్మ అవార్డ్స్ అన్నటువంటివి ఈ విధంగా ఉన్నాయి. ఇదండి పద్మ అవార్డ్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ అన్నటువంటిది మనం ఇక్కడ గమనిస్తే అవార్డ్స్ కు సంబంధించింది అన్నమాట. గ్యాలంటరీ అవార్డ్స్ ఏవైతే ఈ యొక్క అశోక చక్ర, తర్వాత కీర్తి చక్ర అన్నది చెప్తాము, ఇంకా శౌర్య చక్ర, ఈ గ్యాలంటరీ అవార్డ్స్ అన్నటువంటివి 2026 ఇయర్ గాను ఎవరెవరికి రావడం జరిగింది, వాళ్ళ యొక్క నేమ్స్ అన్నటువంటివి ఇక్కడ మనం చూద్దాము. చూడండి, శుభాంశు శుక్లా గారికి ఎయిర్ ఫోర్స్ విభాగంలో తన యొక్క సర్వీస్ ఏంటనేసి మనం చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఇక ఒకరికి మాత్రం వచ్చింది ఈ యొక్క అశోక చక్ర అవార్డు అన్నటువంటిది. ఇక కీర్తి చక్ర అన్నటువంటిది మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఆర్మీ సర్వీస్ వచ్చేసి ఆర్మీ. ఇక దోలేశ్వర్ సుబ్బా గారికి వచ్చేసి ఆర్మీకి చెందినటువంటి ఈ సైనిక దళానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఇక మనం చూసుకుంటే యొక్క ప్రశాంత్ బాలకృష్ణన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి వ్యక్తి. ఏదైతే మనకి యొక్క గగన్యాన్ మిషన్ అన్నటువంటిది చేపడుతుందో అందుకు సంబంధించి శుభాన్ శుక్లా గారు, తర్వాత ఈ యొక్క బాలకృష్ణన్ గారు మనం ఆల్రెడీ ఇదివరకే వీళ్ళని గురించి చూసుకొని ఉన్నాము. ఇక నెక్స్ట్ శౌర్య చక్ర అవార్డు అన్నటువంటిది ఇక్కడ చూడండి, కీర్తి చక్ర అవార్డు అన్నటువంటిదేమో మనకి 3కి వచ్చింది, అశోక్ చక్ర అన్నటువంటిదేమో 1కి వచ్చింది. ఇక ఈ యొక్క శౌర్య చక్ర అవార్డు అన్నటువంటిది మొత్తంగా మనం చూసుకుంటే ఈ ఆదిత్య శ్రీకుమార్ గారికి ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి. నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏదైతే ఈ యొక్క మయన్మార్ కు సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ అన్నటువంటి దాన్ని కండక్ట్ చేసింది భారత్ అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రదాడులను అంతమొందించే విధంగా, ఆ మిలిటెంట్లను అంతమొందించే విధంగా కండక్ట్ చేసినటువంటి సీక్రెట్ ఆపరేషన్ లో మనకి ఈయన కీలక పాత్ర అన్నటువంటిది పోషించారనమాట. ఎవరైతే ఈ యొక్క ఆదిత్య శ్రీకుమార్ గారు, ఆయనకు సంబంధించి మనకి ఈ అవార్డు అన్నటువంటిది శౌర్య చక్ర అవార్డు అన్నటువంటిది అనౌన్స్ చేశారు. ఈ విధంగా మనకి నిర్వహించేటువంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో భారత ప్రభుత్వం అన్నటువంటిది అరుదుగా వాళ్ళకు సంబంధించి గుర్తింపులు అన్నటువంటివి ఇస్తుందండి. సరే, ఇక అంశుల్ బాల్టు జాల్కి ఆర్మీకి చెందినటువంటి శివకాంత్ యాదవ్ ఆర్మీ, వివేక్ ఆర్మీ, దీపక్ సింగ్ గారు ఆర్మీ విభాగానికి, యోగేంద్ర సింగ్ ఠాగూర్ గారు ఆర్మీ, సుబేదార్ పిహెచ్ మోసెస్ గారు ఆర్మీ, ఇక బల్లేవ్ చాంద్ గారు ఆర్మీ విభాగము, ఇక మంగళం శాంగ్ వైపేల్ ఆర్మీ, ఇక దుర్బా జ్యోతి దత్తా గారు వచ్చేసి మనకి ఆర్మీ, ఇక దిల్నాక్ కే గారికి వచ్చేసి నావీ అన్నమాట. ఇక రూపా ఏ గారు వచ్చేసి నావీ. అదే విధంగా విపిన్ విల్సన్ గారు వచ్చేసి మనకి ఎంహెచ్ఏకి. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క బార్ టు సేనా మెడల్స్ అన్నటువంటివి అన్నమాట. గ్యాలంటరీ అవార్డ్స్ గా చెప్తాం వీటిని కూడా. అయితే ఈ యొక్క అవార్డు బార్ టు సేనా మెడల్ అన్నటువంటిది వచ్చేసి మనకి ఆర్మీ విభాగంలో యొక్క సత్యపాల్ సింగ్ గారికి వచ్చింది, ఒకరికి మాత్రమే రావడం జరిగిందండి. ఇక ఈ యొక్క సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డ్స్ అన్నటువంటివి మనం చూసుకుంటే ఇక్కడ అమిత్
దత్వాల్ గారికి ఆర్మీ సర్వీస్, ఇక రాజగోపాల్ సుహాస్ గారు ఆర్మీ సర్వీస్, ప్రదీప్ శౌర్య ఆర్య గారు ఆర్మీ సర్వీస్, ఇక కుల్బీర్ సింగ్ మోహన్ గారు ఆర్మీ సర్వీస్ కు చెందినటువంటి, ఇక అనీష్ చంద్రన్ సి ఆర్మీ సర్వీస్, చంద్రజిత్ సింగ్ గారు ఆర్మీ సర్వీస్, నాగ్ విఘ్నేష్ కా ఆర్మీ సర్వీస్, రోహిత్ కుమార్, ఇక శివప్రసాద్ కే, ఇక అక్షయ్ ఆనంద్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. ఇక సాయి వివేక్, విశ్వాస్ ప్రకాష్ దూబే, రోహిత్ కుమార్, రవికుమార్ సింగ్, ఇక తుషార్ నాగర్కి, అదేవిధంగా ఇంకా ఇక్కడ చూసుకుంటే మనము ఈ యొక్క అజింక్య పాండిట్ కనాసే, జగదీప్ నారాయణ్ గారు, ప్రభాత్ కుమార్ సింగ్ గారు, ఇక ఈ యొక్క గుర్ష్రాన్ సింగ్ గారు, ఇక దాంతో పాటు ధరంవీర్ గారు, రాజ్ కుమార్ మంజీహి ఆర్మీ, గోపాల్ సింగ్ గారు ఆర్మీ, కుల్దీప్ చాంద్ ఆర్మీ, షమాస్దిన్ ఆర్మీ, మహమ్మద్ ఇక్బాల్ తేలి ఆర్మీ, పవన్ కుమార్ ఆర్మీ, సైఫుల్ మండల్ ఆర్మీ, ప్రతాప్ సింగ్ ఆర్మీ, అలీ షేక్ ఆర్మీ, ఆనంద్ సుమాన్ రాణా ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి, ఇక మసూద్దీన్ ఆర్మీ సర్వీస్, పురాన్ సింగ్ కరయాత్ ఆర్మీ సర్వీస్, ఇక ఎండి సరోజ్ ఖాన్ ఆర్మీకి, దూరేజే లామా ఆర్మీ, ఇక మనకి ఈ యొక్క బరవాద్ మెహల్ బాయ్ ఆర్మీ, ఇక రంజయ్ కుమార్ ఆర్మీ, అశోక్ కుమార్ బెంచార్ ఆర్మీ, షబీర్ అహ్మద్ ఆర్మీ, గ్యాకర్ సందీప్ పాండురంగ ఆర్మీ సర్వీస్ కు చెందినటువంటి వ్యక్తి అండి. ఇక కుదాహోమ్ బిల్లై ఆర్మీ, ఇక వైహోమ్ మోహన్ సింగ్ ఆర్మీకి చెందినటువంటి క్యాడర్. ఇక చూసుకుంటే ఈ యొక్క తంగోకులన్ సింగ్సాన్ ఆర్మీ, ఇక బ్రింగేర్ హెచ్కే దీపక్ చంద్ కర్గ్వాల్ వీళ్ళిద్దరూ కూడా ఆర్మీకి చెందినటువంటి సర్వీస్ కు చెందినటువంటి వాళ్ళు అనమాట. ఇక ఏదైతే ఈ యొక్క నావల్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి ఈ యొక్క అవార్డ్స్ అన్నటువంటివి మనం చూస్తే NAO నావ్ సేనా మెడల్స్ అనేది చెప్తాము. ఇందాక చెప్పుకున్నటువంటి ఈ యొక్క బార్ అవార్డ్స్ ఏమో వచ్చేసి ఆర్మీకి చెందినటువంటి అనమాట. నావ్ సేనా మెడల్ అవార్డ్స్ వచ్చేసి నావల్ కి ఇచ్చేటువంటి అవార్డ్స్ గా చెప్తాము, నావీలో ఇస్తారు. అయితే ఇక్కడ చూడండి నర్దీప్ సింగ్ నావీ సర్వీస్, ఇక ఈ యొక్క రిషబ్ పురియా, రాజేశ్వర్ కుమార్ శర్మ నావీ విభాగానికి చెందిన, ఇక ప్రశాంత్ రాజ్ గారు నావీ విభాగానికి చెందినటువంటి సైనికుడు, ఇక హర్ప్రీత్ సింగ్ నావీ, పీయూష్ కుమార్ నావీ, ఇక వాయుసేన మెడల్స్ అన్నటువంటివి. ఈ యొక్క వాయుసేన మెడల్స్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చేటువంటివి అండి. ఇక్కడ శోభితా వ్యాస్ గారు, ఇక కృపాల్ సింగ్ సలారియా గారు ఎయిర్ ఫోర్స్ కి ఇద్దరికి వచ్చిందనమాట ఈ యొక్క వాయుసేన మెడల్స్ విభాగంలో.